అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి 2వ అధ్యాయం 19వ వచనం. మూల భాషలో నేటి నుండి మిమ్మును ఆశీర్వదించెదను అని చెప్పబడి ఉన్నది. నేడు మీకు ఆశీర్వాదం కొదువగా ఉన్నదా? నేడే ప్రభువు మా ప్రార్థన ఆలకించి మాకొక ద్వారం తెరచును అని అంగలార్చు వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. ప్రభువు ప్రేమతో వాగ్దానము చేయుచున్నాడు. ఈ దినము మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. కీర్తనకారుడు మరో ఆసక్తికరమైన సంగతిని తెలియజేయుచున్నాడు. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. కీర్తనలు 115:12వ వచనము. ఆరోహణము కాకమునుపు పునరుద్ధానుడైన క్రీస్తు తన శిష్యులను బేతనియ వరకు తోడుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం. నేడు రక్షింపబడి సేవ ప్రారంభించినప్పుడు ఎన్నో రుణబాధలను ఎదుర్కొనవలసి వచ్చెను. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటిని, నా సంపాదన అంతా చిల్లు సంచిలో వేసినట్లు ఉండెను అనుకొనిన రీతిలో నష్టము, వ్యాధులు మరియు ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితుల వలన ఏమి చేయాలో తోచగా మా ఇంటిలోనే ఉపవాస కూడికను ఏర్పాటు చేసి తిని. ఆ దినము మా గృహములో వాక్య పరిచర్య చేసిన దైవజనుడు, ఈ దినము మొదలుకొని పుష్కలమైన దినములను ప్రభువు ఆజ్ఞాపించును అని ప్రవచించిరి. దానిని వినిచుండగా నా శరీరము దేవుని శక్తితో నింపబడెను. ప్రభువు ముఖాముఖిగా నాతో మాట్లాడినట్లుండెను. వాస్తవానికి ఆ దినమే నా జీవితము మారెను. ప్రభువు మంచి దినమును దయచేసెను. అప్పటి నుండి రుణబాధ నన్ను వెంబడించలేదు. ఇప్పుడును ప్రభువు ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు తన గుణాతిశయములను బట్టి మన ఎడల జాలిపడి ఆశీర్వదించుచున్నాడు. ఆశీర్వాదం అను మాట మొట్టమొదటగా ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో ఉన్నది. ఇశ్రాయేలీలను ఆశీర్వదించవలసిన విధానమును దేవుడు తెలియజేసెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనము. దేవుని వలన వచ్చు ధనము ఆశీర్వాదకరముగా ఉండును, సమాధానకరముగా ఉండును. ఆ సంపద మీకును మీ బిడ్డలకు తరతరములుగా ప్రయోజనకరముగా ఉండును. అయితే అడ్డదారిలో వచ్చే సంపాదన ఊరకయే ఖర్చయిపోవును. కోర్టు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుట వలన నెమ్మది లేకుండా చేయును. కాబట్టి ప్రభువు ఐశ్వర్యం మీద అనుకొనండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. నేడు మీ మధ్య నుండి రోగములు తొలగించెదను. మీ నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం తెలియజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.